హలో హాయ్ ఫ్రెండ్స్, శుభ మధ్యాహ్నం అందరికీ. ఇప్పుడైతే టైం 2 అయింది. మార్నింగ్ కొంచెం తిన్నాం కదా అన్నం, అంతే. ఈ వేడికి ఆకలి అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక మామిడికాయలు ముందు మేము కొయ్యటం స్టార్ట్ చేసినప్పుడు చెరుకు రసాలు చెట్టు నిండా పండ్లే ఉన్నాయి. పండ్ల వరకు సపరేట్గా, పచ్చి కూడా సపరేట్గా పెట్టామన్నమాట. పచ్చి అంటే అవి కూడా పంటకు వచ్చినాయి, మీకు తెలుసు కదా. బాగా స్వీట్గా ఉన్నాయి అసలు చెరుకు రసాలు, ఎంత బాగున్నాయో. ఈ కాయలు చూస్తే నిజంగా కడుపు నిండిపోతుంది. నచ్చిన కాయల్లా కొరికి సగం సగం తిని పడేసా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 2 అయినా కానీ అసలు ఆకలి అనేది ఎవ్వరికీ లేదు. ఎవరు కూడా అన్నం తిననన్నారు. పనికొచ్చిన తర్వాత ఎంత కష్టమైనా చేయాలి కాబట్టి కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చేస్తున్నాం. కానీ వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ఇంకా మొహం మొత్తం కూడా కాలిపోతుంది ఎండ. అంత ఎండ 48 డిగ్రీలు పైనే ఉండిద్ది నాకు తెలిసి. ఫుల్ ఎండ ఫ్రెండ్స్. మొహాలు కూడా మాడిపోయినాయి అందరి. అయినా సరే ప్యాకింగ్ చేయాలి, తీసుకెళ్ళాలి, మీకు పంపించాలి, తప్పదు. ఎందుకంటే మ్యాంగోస్ ఆగేవి కాదు, సీజన్ అయిపోతుంది. 2-3 డేస్ మాత్రమే ఉంటాయి. కానీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి పంపించాలి. మీకు కూడా తినాలని ఉండిద్దిగా. మ్యాక్సిమం అందరూ అంజలి సిస్టర్ మీరు తింటుంటే అసలు మాకు నోరు ఊరిపోతుంది, మాకు తినాలని సిస్టర్ అని అందరూ కామెంట్ చేసి మరీ పెట్టుకున్నారు నాకు వాట్సాప్లో ఆర్డర్స్. పొల్లు చెట్టు మీద చెరుకు రసం పొల్లు, అమ్మో చేతికి అబ్బట్లా అసలు. ఇంత పండుకాయలే నిజంగా. అసలు ఆ రోజు మామిడికాయలు తిరుగుతున్నా కానీ ఈ చెరుకు రసాలు ఎంత పండ్లు చెట్ల మీద ఎంత సైజు కాయలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను. అసలు ఫుల్ ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్. ఇష్టం వచ్చిన కాయ అయితే తినేసి అసలు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా కానీ పండుకాయలు కనిపిస్తూనే ఉన్నాయి. పండులు తెంపడం, అక్కడ పెట్టడం. నేను పచ్చి అన్నీ మన అన్నయ్యలు బావాళ్ళు కోసి ప్యాక్ చేసేస్తున్నారు. చూడండి, నేను కోసి అన్నీ కూడా పండ్లే. మీకు ఇట్లా కనిపిస్తాయి కానీ వీడియోలో నిజంగా చూస్తే చొక్కొచ్చి ఫుల్ కలర్తో, ఫుల్ మంచి స్మెల్తో ఉన్నాయి అసలు చెరుకు రసాలు. ఇవాళ రేపు మాత్రమే ఫ్రెండ్స్, తర్వాత అయితే నేను పంపించలేను. ఎందుకంటే పళ్ళు ఆగట్లేదు, ఆర్డర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇవి వచ్చేసి పెద్ద రసాలు. పెద్ద రసాలు అసలు అందరూ పెద్ద రసాలు అడుగుతున్నారు, టేస్ట్ ఎలా ఉంటాయా అని. ఒక కాయ అయితే కోసా, చూసారా చెట్టుకున్న కాయ కూడా ఒళ్ళిపోయింది. ఎందుకనో కానీ ఈ చెట్టుకు మాత్రం చిన్న చిన్నగా కాయలు ఒళ్ళిపోయి ఉన్నాయి. స్వీట్ మాత్రం వెరీ స్వీట్గా ఉన్నాయి అసలు. చిన్న రసాలు కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇవి పెద్ద రసాలు, పీచు ఎక్కువగా ఉంటుంది కానీ అమ్మ స్వీట్గా ఉంటాయి. సరే ఫ్రెండ్స్, లేట్ అవుతుంది, మరి వెళ్ళి కార్గోకి అయితే వేసి రావాలిగా. మీ అంజలి, మీ రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్. బై బై అండి అందరికీ.